ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కామవరపుకోటలోని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎలక్షన్ అధికారి పర్మిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇది 42వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ జోహార్, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రతి జెండా ఎగరేసే దగ్గర కూడా ఎన్నికల అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మనం ఈరోజు జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల నియమావళిని తప్పకుండా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా దాన్ని ఉల్లంఘించకుండా దానికున్న పరిధిలోనే పనిచేస్తామని కూడా మేము తెలియజేయడం అవుతుంది. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దగ్గర 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం జెండా ఎగరేసుకుని మరి తెలుగుదేశం పార్టీ మరి 43 సంవత్సరాల జర్నీ